నేటి ముఖ్యాంశాలు. శ్రీ కోటేశ్వర బాల విహార్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. డిఎస్సి 2024లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బషీరాబాద్ యువకులను ఘనంగా సన్మానించిన మండల నాయకులు. విజయవంతమైన సిపిఎం 3వ మహాసభలు. విద్యా వికాస్ సమితి ట్రస్ట్ సభ్యులు జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ మధ్య కొనసాగుతున్న రగడ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్ శ్రీ కోటేశ్వర బాలవిహార్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని తెలిపారు. అంతకుముందు శ్రీ కోటేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి మైక్ సెట్ అందజేశారు. ఈ సందర్భంగా సాధు పరిషత్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ స్వామీజీ మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. అభివృద్ధి చెందడానికి కోటేశ్వర దేవాలయమే నిదర్శనం చెప్పమని చెప్పుకోవచ్చు. ఆ స్వామి కృప ద్వారా ఈరోజు ఇంతింతై దానింత అయినట్లు ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్లు ఈరోజు మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఒకటే రంగం కాదు. ఈరోజు కోటేశ్వర దగ్గర చూస్తుంటే ఇక్కడ పక్కన చూసుకుంటే ఇక్కడ రైల్వే ట్రాక్, ఇంకా చూసుకుంటే వ్యాపార పరిస్థితిలో కూడా ఈరోజు వికారాబాద్ జిల్లాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, తాండూరు కంటే ఒక మంచి పేరున్నటువంటి తాండూరు నియోజకవర్గం. ఈరోజు మైనింగ్ కానివ్వండి, సుద్దలే కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి పంటలే కానివ్వండి, పాడి పంటలు కూడా ప్రసిద్ధి చెందినటువంటి పంటలు వండుతున్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. ఆ రోజు పురాణ రోజుల్లో తోడులు పనులు అన్నట్లు వాళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే దానికి నిదర్శనం ఈరోజు మన గతంలో చూసుకునే వాళ్ళం. మనం చిన్న ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా పండు స్కూళ్ళు ఉండేటట్టు లేవు. ఆ స్కూల్లో ఏదో ఉంటే ఒక ఎదుర్కొంటాము, ఆ ఊరు పట్టదు, ఆ ఊరు పెద్ద భూస్వామి ఉంటే ఆ ఇంట్లోనే మన స్కూల్లో ఒక టీచర్ వస్తున్నారు 2-3 గ్రామాలకు, ఆ ఊళ్ళోనే వచ్చి చెప్పుకొని చదువు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు దీపాలు చెప్తున్నాను దేనిలో చదువుకోవాలని చెప్పి మనం కూడా చిన్నగా మన గవర్నమెంట్ స్కూల్ అయితే మనకి ఆ స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ లేకుండా ఆ రోజు టెంపుల్ వాళ్ళు కూడా అక్కడనే స్కూల్ కూడా ఒక టెంపుల్స్ నిర్మాణం చేసి ఎంతో మంది విద్యార్థులకు విద్య పోతుంది చెప్పడం. ఆ రోజు పెద్దవాళ్ళ శిక్ష చదవడం పెద్ద ఈరోజు డెవలప్మెంట్ చదివినట్టు అలాంటి శిక్ష అలాంటి ఈ గుడి ద్వారా ఎంతో మందిని విద్యార్థులని ఈరోజు మన దగ్గర తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మీరందరూ కూడా చెప్పినట్లు, ఇప్పుడే శంకర్ పంతులు చెప్పినట్లు, మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండించాం. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక సీఐని కూడా ఎప్పుడే సస్పెండ్ కూడా చేశారని, అటాచ్మెంట్ కూడా వెంబడి రాష్ట్రపతి శ్రీవారి గారు చెప్పి నైట్ జరిగిపోవడం జరిగింది. అలాంటివి ఎక్కడ జరిగినా చూస్తూ ఊరుకుంటే తప్పకుండా నష్టపడదు కాదు. ఎవరు జరిగిన కానీ కుల మతాలంటే ఎవరి వాళ్ళకు ఏ మతాన్ని కూడా మనం కించపరచవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉండదు. అది తప్పు. ఎవరు కానీ ఒక మతాన్ని ఆ విధంగా కించపరచడం, ఆ విధంగా చేయడం తప్పు. దాని దగ్గర ఖచ్చితంగా నిన్న సీఎం కూడా దాన్ని సరళ చేయడం. ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ ఆచితూచి అలాంటి నిర్ణయాల్లో డిసిప్లిన్ గా చాలా ఇప్పుడే రియాక్ట్ అవుతారు. ఒక మంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నేను ఆ రోజు డాక్టర్ సాబ్ మేమందరం కూడా కలిసి ఎలక్షన్స్ కోసం ముందు కూడా ఇదే కోటేశ్వర టెంపుల్ రావడం జరిగింది. వీరందరి సహకారంతోనే ఈరోజు తాను ప్రజలు కూడా నన్ను ఎన్నుకోవడం. ఆ రోజు చెప్పినప్పుడు ఖచ్చితంగా మా టెంపుల్కి ఒక మైక్ సెట్ కావాలా, ఇంకా కూడా స్కూల్ని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ కూడా నా వంతు నేను ఖచ్చితంగా ఇంకా టీచర్గా అడగడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా మీ స్టూడెంట్ వీలైతే ఇప్పుడు అంతా అకాడమిక్ మధ్యలో ఉన్నది కనుక రేపు నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేస్తారో మంచి ప్లాన్ చేయండి. నా వంతుగా ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలను, నేను అన్ని నా వంతు సహాయకాలు ఖచ్చితంగా చేసి గుడితో పాటు పాఠశాలను కూడా పూర్వం ఏమి జరిగింది. ఏమని అనుకోండి సార్, మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమాజం నేను కూడా ఆవేదన మీకు వేదికగా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న ముత్యాలమ్మ గుడిలో ఆయన గుండెల మీద, అమ్మవారి గుండెల మీద తన్ని ఒక గాయం ఏర్పరిస్తే నిన్న వందలాది మంది వచ్చినటువంటి హిందువుల పైన నిరసన తెలియజేసినటువంటి వచ్చినటువంటి కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేయడం వల్ల
కోట్లాది మంది తెలంగాణ హిందూ బంధువులు మానసికంగా గాయపడ్డారు. తక్షణమే మీ నుండి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ దాడి చేసినటువంటి వ్యక్తులను పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని మీ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటి ముత్యాలు మన దేవాలయం జరిగినటువంటి సంఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా మీరు వారికి సలహాలు ఇస్తారా, సూచనలు ఇస్తారా, మీ ద్వారా మన తాండూరు ప్రాంతం నుంచి రిప్రజెంటేషన్ ఇస్తారా అని హిందూ బంధువుల తరఫున. ఎందుకంటే చాలా మంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రతి గ్రూప్ లో ఎక్కడ చూసినా ఇదే సంఘటన, ఇదే ఆక్రోశం వస్తుంది. కాబట్టి ఇది మన రాష్ట్రానికి మంచిది కాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో ఎక్కడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. దేవాలయాల రక్షణ విషయంలో కూడా సార్, ఇక్కడ రాబోయే రోజుల్లో దేవాలయాల కమిటీలో ఆధ్యాత్మికవాదులను, పరిషత్ కార్యకర్తలని కాకుండా ఆధ్యాత్మికవాదులను రాబోయే రోజుల్లో అట్లాంటి పాలక మండలి అవకాశం ఇవ్వాలి. నేను రాబోయే రోజుల్లో హిందూ ధర్మానికి ఎటువంటి లోటు జరగకుండా దేవాలయాల రక్షణలో పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దేవాలయాల వ్యవస్థలో కూడా అన్ని మతస్థులు ఎవరు ఉండకుండా, దేవాలయాలు అంటేనే హిందూ దేవాలయాలు కాబట్టి అట్లాంటి వాటిలో వేరే వాళ్ళని ఎవరిని ఆమోదింపజేయకుండా చూస్తారని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటాను. భారత్ మాతాకి హర హర మహాదేవ్. జిల్లా స్థాయిలో ప్రథమ మరియు 5వ తదితర ర్యాంకులు సాధించి ఉద్యోగాలను పొందిన వారిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బషీరాబాద్ మండలానికి చెందిన యువకులు అత్యధిక ర్యాంకులు సాధించి ఉద్యోగాలను పొందారని, ముఖ్యంగా ప్రథమ మరియు 5వ ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందిన బషీరాబాద్ మండలానికి చెందిన వారు సాధించడం పట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు మీరు ఆదర్శం అని వారిని కొనియాడారు. ఎల్లప్ప, సంజీవ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సురేష్, రాఘవేందర్ రెడ్డి, రమేష్ ను బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నర్సిరెడ్డి, మునీందర్ రెడ్డి, పాండ్రంగారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ఏవి రెడ్డి, అంజిలప్ప, భీమప్ప, శ్రీనివాస్, తుకారం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాజు చాలు ఒకటి వీడి వరకు వస్తుంది. మొత్తం సరే చదవండి. ఆదివారం సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఈ మహాసభల్లో 18 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను తీర్చాలని, ధరణి పోర్టల్ను సవరించాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని, జిల్లాలో ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని కోరారు. తాండూరుకు కందిబోర్డు తేవాలని, కాలుష్యాన్ని నివారించాలని తీర్మానాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన జిల్లా కార్యదర్శి మహిపాల్, వెంకటయ్య, రామకృష్ణ, శ్రీనివాస్, బుగ్గ
దుర్గప్ప, చంద్రయ్య, సుదర్శన్, సత్యనారాయణ, మంగమ్మ, నర్సమ్మ, నవీన్ కుమార్లను ఏకగ్రీవంగా జిల్లా కార్యవర్గంలో ఎన్నుకోవడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. అన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇంటి జాగా ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈ రకంగా ఏదైతే ప్రభుత్వాలు రోజుకొక హామీలు ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలోనే ఏదైతే బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 29 కార్మిక చట్టాలని మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ భవిష్యత్తులో కార్మికులపైన, రైతులపైన, అదేవిధంగా నిరుద్యోగ సమస్యపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా తాండ్రు ప్రాంతంలో అనేక ఫ్యాక్టరీలు, వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఫెయిలైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం స్థానిక యువతకు ఉద్యోగాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేయాలి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. ఈ రకంగా విద్యాపరంగా వెనుకబడ్డం కాబట్టి కాలేజీలు ఏర్పాటు చేసి ఏదైతే ఆ కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీ బసిరాజ్ మండల్లో ఏర్పాటు చేసి అందులో స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. తాండ్రును అడిగొట్టున గిట పెద్ద ఎత్తున స్ట్రెంత్ పెరుగుతుంది జూనియర్ కాలేజీలో. దాంట్లో గిట మౌలిక సదుపాయాలు చాలా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విద్యా సమస్యలపైన కానీ, వైద్య సమస్యలపైన కానీ ఈరోజు విద్య వ్యాపారాన్ని చేయడం కోసం తాండ్రు పట్టణంలో అనేక మంది ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్లలో దోపిడీకి ప్రజలు గురవుతున్నారు. కాబట్టి దాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. ఏదైతే విద్య బోధన కానీ, ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళను కానీ, ప్రభుత్వ ఏదైతే హాస్పిటళ్లను కానీ బలోపేతం చేయకుండా నిర్వీర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలపైన ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువత పక్షాన పోరాడడానికి సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మహాసభలకు సహకరించినటువంటి తాండ్రులో ఉన్నటువంటి మేధావులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా పార్టీ సానుభూతి పరులకు, ఈ యొక్క మహాసభకు జయప్రదానికి కృషి చేసినటువంటి ఆర్థికంగా ఏదైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాసభలను విజయవంతానికి కృషి చేసిన తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, మేధావులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున సిపిఎం పార్టీ మహాసభల తరపున, సిపిఎం పార్టీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తాండ్రు పట్టణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ముగిస్తుంది. తమకు ప్రాణహాని ఉందని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ చైర్మన్ శశిప్రభ మరియు సభ్యులు ఈ నెల 18న డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంలో విద్యా వికాస్ సమితి ట్రస్ట్ సభ్యులు రాఘవేందర్ మాట్లాడుతూ ఈ స్థలానికి జీపీఏ హోల్డర్ అని చెప్పుకుంటున్న నయీం ఖాన్ కు ఎలాంటి సంబంధం లేదని, కానీ నయీం ఖాన్ ఇటీవల విలేకరుల సమావేశంలో ఇదే విషయంలో విద్యా వికాస్ సమితికి 33.34 ఎకరాల స్థలానికి ఎలాంటి సంబంధం లేదని జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఓ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇదే విషయంలో ట్రస్ట్ సభ్యులు రఘు ఓ ప్రకటనలో గత 35 సంవత్సరాల క్రితమే మాణిక్రావు మహారాజ్ బతికి ఉండగానే ఆయన సమక్షంలోనే ఈ స్థలం ట్రస్ట్ పేరున ఉందని, దానికి చైర్మన్ గా శశిప్రభను ఆయన ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్ శశిప్రభ తన సొంత లాభం కోసం కాకుండా తాండూరు ప్రజల కోసం కృషి చేస్తున్నారని, మాణిక్రావు ఆశయాల కోసం ఆమె ముందుకు వెళ్తున్నారని, ఆమెను కొందరు బెదిరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్రస్ట్ భూమిని కాపాడుకునేందుకు తాండూరులోని విద్యావంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తున్నారని రాఘవేందర్ తెలిపారు. నయీం ఖాన్ కు విద్యా వికాస్ ట్రస్ట్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. నయీం ఖాన్ అన్ని గాలి మాటలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని గౌరవ్ హైకోర్టు కేసు నంబర్ OS 680/2014 ఆన్లైన్ లో చూసుకోవచ్చని, విద్యా వికాస్ సమితి ట్రస్ట్ కు నయీం ఖాన్ కి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अंदरिकी ना नमस्कारम। आज मैं फिर आप लोगों के दरमियान में आया हुआ हूँ। ये हमारी जो माणिकराव की जो सेकंड मिसेस जो है मिस शशिप्रभा, ये गैर ज़रूरी जो तोहमतें जो लगा रहे हैं, जो इल्ज़ाम लगा रहे हैं, ये गलत तोहमत लगा रहे हैं। मेरी अम्मा तल्ली, आप 87 ईयर्स हो गए,
आपको कुछ मालूम नहीं है ये प्रॉपर्टी किसकी है। आप तो बोल रहे हैं कि ये प्रॉपर्टी 250 करोड़ की बोल रहे हैं, आपको नहीं मालूम है 300 करोड़ की प्रॉपर्टी है ये मुस्लिम प्रॉपर्टी है, ये नवाब प्रॉपर्टी है, आपको मालूम होना चाहिए। गैर ज़रूरी आप इसमें इंतशार पैदा कर रहे। आपके पीछे 2-3 जोकर्स है, वो लोग आपको सामने रख के गन चला रहे। अम्मा आपको मालूम होना चाहिए आपका और रमेश महाराज का झगड़ा कौन सा है मालूम है आपको? 125, 126 पीपल कॉलेज में आप लोगों का झगड़ा ट्रस्ट की प्रॉपर्टी। आप बोलते हैं कि विद्या विकास समिति बोलते हैं, आप विद्या विकास समिति में मेंबर ही नहीं है, विद्या विकास ट्रस्ट में मेंबर है, आप वो भी नहीं मालूम विद्या विकास समिति में मेंबर्स कहाँ हैं। और आप बोल रहे हैं उठा के फलां है ज़मीन हमारी है। आप गैर ज़रूरी कोर्ट को मिसगाइड कर रहे हैं। आप 125, 126 सर्वे नंबर 6 एकड़ गुंटास समथिंग गुंटास में ये पीपल कॉलेज वगैरह डाल के चला रहे हैं। हमारे करेस्पॉन्डेंट मिस्टर रमेश मानिकराव के बेटे हैं, बड़े बेटे। असल उन लोग हकदार वो लोग हैं। आप गैर ज़रूरी इन्वॉल्वमेंट होके OS 104 में हमारे 52 to 56 सर्वे नंबर डाल के कोर्ट को मिसगाइड करके आप गैर ज़रूरी तोहमत लगा रहे ना, इल्ज़ाम लगा रहे आप परसों में गिलचिना बोले अम्मा, कहाँ गिलचिना? सेटिस्फाइड हो गए आप, फिर लौट के आ गए ना वापस कोर्ट में। गैर ज़रूरी ऐसे कामा मत करिए। आप परसों ही 8 तारीख को आप आके न्यूज़ आप करें ना, कड़ियाँ तोड़ के आके मानिकराव साहब की फ़ोटो लगा के पूजा करके आप ही न्यूसेंस करें ना अम्मा। खैर उसका तो लीगल एक्शन जारी है, आपको तो एक्शन जारी है। गैर ज़रूरी फिर आप क्या कर रहे हैं? हमारे DGP साहब को आप एक एप्लीकेशन देकर गैर ज़रूरी हमारे को थ्रेटन कर रहे, फना कर रहे, हमको न्यूसेंस कर रहे, हमारी जान का धोखा है। अम्मा आपको क्यों जान का धोखा रहेगा अम्मा? हम तो लीगल जा रहे हैं। गैर ज़रूरी आप इंतशार पैदा मत करिए। ये नवाब प्रॉपर्टी है, ये मुस्लिम प्रॉपर्टी है, आप ये जहन से निकाल दो। आपको मालूम होना चाहिए कासरा से लेके 6 साल से लेके धरनी से लेके ये डिस्प्यूट पार्टीशन सूट डिस्प्यूट चल रहा है। नवाब प्रॉपर्टी है, ये नवाब फैमिली में डिस्प्यूट चल रहा है, पार्टीशन सूट चल रहा है हमारा है। आपको मालूम होना चाहिए सुप्रीम कोर्ट में भी स्टेटस को है, प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में भी, विकाराबाद में भी स्टेटस को है। बहुत बड़ा सूट पेंडिंग है, पार्टीशन सूट। आप गैर ज़रूरी ये प्रॉपर्टी हमारे इतनी बड़ी प्रॉपर्टी है 2.5 करोड़ की बोलते जो बोल रहे हैं आप, 2.5 करोड़ की नहीं है, 300 करोड़ की है। आप 50 कम बोल रहे हैं आप अभी। ये मुस्लिम प्रॉपर्टी है, आप दिमाग से निकाल लीजिए। आप गैर ज़रूरी आप तोहमत लगा रहे हैं, न्यूसेंस फैला रहे हैं। आप गैर ज़रूरी एप्लीकेशन दे देके DGP साहब के सामने आप जाके आप ये करेंगे कितने आप दूध के धुले गए, हमको सब मालूम है। गैर ज़रूरी आपके पीछे है 2-3 जोकर्स है, वो लोग गैर ज़रूरी आपको सामने रख के खेल रहे हैं। गलत है, आपको मालूम होना चाहिए। यही कमाल रेड्डी, आपके जो कमाल रेड्डी साहब है एडवोकेट साहब 1984 में नवाब से लड़े हम केस। उसके बाद फिर नवाब से लड़ने के बाद फिर दोबारा आपके पास आके हम लड़ रहे हैं। कैसा हो सकता बोलिए? ये गलत है ना? ये ज़रा मेहरबानी कर आप इस मामले में मत आइए। पोजीशन पे हम लोग बैठे हुए हैं ये ज़मीन पे, आप लोग कोई पोजीशन पे नहीं है। गैर ज़रूरी आकर परसों 8 के दिन डेट सेरेमनी के दिन आप आके यहाँ पे न्यूसेंस करें यहाँ पे, उस पर भी आपका एक्शन जारी हो गया। वहाँ पे आप कोर्ट को आना ही पड़ता है। दोबारा फिर ऐसे हरकत करिए तो आपको डिफॉर्मेशन केस आपको हम सूट फाइल करेंगे हम आपको। बिल्कुल याद रखिए। आप लोगों के बातों में आ रहे हैं, आपकी उम्र खत्म हो गई, आपकी 87 ईयर्स हो रहे, ना आपको बच्चा ना कच्चा, क्यों मामले में आ रहे हैं? आप जाइए ना 125, 126 में जाके आप क्या करना करिए। हम उसमें इंटरफेयर नहीं होते। वो कॉलेज की प्रॉपर्टी है, बोलिए हम छोड़ दिए कॉलेज की प्रॉपर्टी है, वो हमको मतलब नहीं है। वो आप जानो और रमेश महाराज जानो उसके अंदर। ये तो नवाब प्रॉपर्टी है, इसमें आप इंटरफेयर मत हो जाइए। आप मेहरबानी करके, आपको नहीं मालूम कुछ भी, ये नवाब प्रॉपर्टी है। और एक मरतबा बोल रहा हूँ आपको, ये हम फला में लिए जो बात बोल रहे हैं आप गलत है। आप ये जहन से निकाल दो। आप ये इंतशार पैदा कर रहे हैं आप। ये मुस्लिम प्रॉपर्टी है। ये मेहरबानी कर आप अपनी जगह आराम से रहिए। आपको कोई कुछ बोलने वाले नहीं है। जय हिंद, जय तेलंगाना। और एक बात, हमारे मिस शशि प्रभा, गैर ज़रूरी आप हमारे अच्छे खासे एक्स मिनिस्टर मानिकराव साहब को आप फोटो लगा के
और बेचारे अच्छे खासे लोगों को बदनाम कर दे रहे हैं, रोड पे ला ले रहे हैं उनको बेचारों को, गैर ज़रूरी हरकत कर रहे हैं आप। 250 वक्त आप कुछ नहीं कर रहे, जाने के बाद सब इनको बेचारों को परेशान कर दे रहे, गैर ज़रूरी इनका नाम खराब कर दे रहे, अच्छे खासा नाम खराब कर दे रहे आप गैर ज़रूरी। उन मेरे घर को आ चुके थे मेरे पास, उन खुद मेरे घर को आके बोले भाई नहीं मेरे को नवामा से तो मिलाइए कम से कम, बोले उन खुद बोले मेरे घर को आकर। उनके बेटे भी उस वक्त मौजूद थे, जैसा उन्होंने आके गए मेरे घर पर दोबारा, उसके बाद जैसा मिल के गए मेरे पास खाना वाना खाकर, उसके बाद उनके बेटे मेरे घर को आए। मैं उनको कुछ नहीं बोला, और भाई हमारी पर्सनल बात है बोल के बोला, तो आप गैर ज़रूरी मानी करो साहब को आप रोड पे ला ले रहे, गैर ज़रूरी बेचारों अच्छे खासे नामचीन आदमी, गैर ज़रूरी आप ये कर रहे, इंतजार कर दे रहे, आप बेचारे परेशान कर दे रहे। सुने आप मत करिए, आपका एज होते का सर का आपका माइंड काम नहीं कर रहा, ये आप ये प्रॉपर्टी में इंटरफेयर मत हो जाइए आप। 52 से लेके 56 ये नवा प्रॉपर्टी है, मुस्लिम प्रॉपर्टी है ये। आज हम लोग फैमिली मैटर में डिस्प्यूट, हम जो पार्टीशन सूट लड़ रहे हैं हम लोग, आपको मालूम होना चाहिए। दोबारा फिर और एक मरतबा बोल रहा हूँ आपको मैं, ये आप गौर करके सुनिए। आप लोगों को नहीं मालूम है, नॉलेज नहीं है, आपके जितने भी साथी हैं वो लोगों को नॉलेज नहीं है। जय हिंद, जय तेलंगाना। నేను విచిత్రమైన ఒక ఆరోపణ నా పేరులో ఇప్పుడు వచ్చినట్టు నాకు అర్థమైంది. మేడం మా మిసెస్ మాణిక్యరావు ఆథెంటిక్ కాదు, మేమే ఆథెంటిక్ ఉండండి. 1994లో ఫస్ట్ టైం రిజిస్టర్డ్ ట్రస్ట్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు ద బేసిక్ 5 పీపుల్ 5 మంది అప్పుడు ఉంది. చైర్మన్ అండ్ ముదిలి నారాయణ అండ్ పర్వతప్ప శశిప్రభ మాణిక్యరావు అండ్ ఉత్తమ్ చంద్ర. అది అందులో మేముండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇప్పుడు చైర్మన్ లాగా ఉండి, ఇది ఆథెంటిక్ లేకుండే ఏది ఉండి ఆథెంటిక్. అది తర్వాత 2012లో ఇది రీకాన్స్టిట్యూషన్ అయింది. అప్పుడు నేను నెంబర్ 2 చేసిన. సారు సొంతం చేతితో నన్ను నెంబర్ 2 చేసిన. ఒకటే కాదు, నిన్న పర్మనెంట్ ట్రస్ట్ మెంబర్ చేసి, ఆ పర్మనెంట్ ట్రస్ట్ మెంబర్ చేత సార్ తర్వాత నేను చైర్మన్ రావాలి, అది కూడా చేసిన. అప్పుడు నేను ఆథెంటిక్ లేదని ఎట్లా చెప్పవచ్చింది, సార్ చేతిలో చేసిన. అది తర్వాత ఇప్పటి వరకు నేను ఆ ట్రస్ట్ కోసం లైఫ్ ఇస్తున్నారు. అదే తర్వాత అది ఖర్చు వర్తిస్తారు. నేను మంచి మనుషులు పెట్టి, నాకు ఒక మంచిగా సపోర్టింగ్ టీమ్ని పెట్టి ఈ కేసు నడిపిస్తున్నారు. ఇదన్నీ చేసిన తర్వాత ఈ రోజు వరకు ప్రతి దినం డైలీ అది చూసి ముందు పోతున్నప్పుడు నేను ఆథెంటిక్ కాదని చెప్తే, నా ట్రస్ట్ ఆథెంటిక్ కాదని చెప్తే ఎట్లా అది టైంలో 1994లో సార్ది ట్రస్ట్ ఫామ్ అయింది, బేసిక్ ట్రస్ట్ 1994, అబౌట్ 30 years బ్యాక్. అది తర్వాత 2020 3 సంవత్సరం ముందు అక్కడ పైకి నుండి వచ్చినలాగా ఉంది, ఎక్కడి నుండి తెలియదు. ఒక ట్రస్ట్ బయట వచ్చిన, ఈ ట్రస్ట్ కంప్లీట్లీ బోగస్, ఫ్యాబ్రికేటెడ్, బేస్డ్ ఆన్ కంప్లీట్ లైస్. అది పైసలు కంప్లీట్ అది తీసుకుపోవడానికి, ట్రస్ట్ తినడానికి, ట్రస్ట్ మిస్యూజ్ చేయడానికి చేస్తారు. ఆ ట్రస్ట్లో ఎవరు ఉన్నారు? ఫస్ట్ కొడుకు భార్య, సెకండ్ కొడుకు భార్య, తర్వాత బ్రదరు, అది తర్వాత ఎక్స్ ఆర్ వై జెడ్, ఇట్లాంటి చేసి ఒక ట్రస్ట్ చేసిన. ఇది ఎక్కడి నుండి వచ్చినా అన్ని కోర్టుకు తెలుసు. అది వాళ్ళు తీసి పడేసిన, అందులో నుండి మీ ట్రస్ట్కి వాల్యూ లేదని చెప్పి చేసిన కేసు ఫెయిల్ అయింది. ఆ కేసు మీద ఇప్పుడు ముట్టి ఉంది. మేము గెలుస్తున్నారు, అక్కడ పోయి మాకు ఓపెన్ చేయాలి, తర్వాత మళ్ళీ అది పోతుంది, ఇదే నడుస్తుంది. కానీ ఇప్పుడు ట్రస్ట్ పూర్తిగా మన చేతిలో ఉంటుంది. అండ్ ద ట్రస్ట్ మెంబర్ అండ్ ద చైర్మన్ అండ్ అదర్స్ ద ట్రస్ట్ మెంబర్. ఇది ఆథెంటిక్ ఉందా లేదా ప్రజలకు చెప్పాలి, ఆథెంటిక్ ఉందా లేదా అని. ఆథెంటిక్ అని చెప్పే ట్రూత్ఫుల్, అధికారం ఉన్నది లేదని. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.